ఇప్పుడు మన ఎన్నికల కమిషనర్ చెప్పిన లెక్క ఏంటి, ఎక్కడుంటే అక్కడే ఓటు అన్నాడు. అంతే. ఇప్పుడు ఇక్కడ 2 చోట్ల ఓటు ఉందా లేదా అనేది ఎవరికి తెలుసుద్ది? అక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ ప్రభుత్వం, అక్కడ రేవంత్ ప్రభుత్వం వాళ్ళనందరినీ అక్కడే ఓటు ఉంచి తీరాల్సిందే అంటది. ఎందుకు? రేవంత్ అధికారంలో రావడానికి అదే కారణం. ఈవెన్ రేపు మాపు మళ్ళీ జరగబోతున్నాయి. ఏది స్థానిక ఎన్నికలు హైదరాబాద్. మనోళ్ళు ఏమి అక్కడ మిగతా చోట్ల ఎక్కడా లేరు, హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో ఓట్లు తీయించడానికి రేవంత్ ఒప్పుకోడు. తీస్తే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ మనోళ్ళని అక్కడ ఫుట్బాల్ ఆడేస్తాయి. మనోళ్ళ దగ్గర ఆ ఓటు ఉంది కాబట్టినే ప్రస్తుతానికి కంఫర్ట్ గా బతుకుతున్నారు. మన ఓట్లు కూడా కావాలి కాబట్టి హైదరాబాద్ చోట్ల మాత్రం ఆంధ్ర గురించి ఎక్కువ గొడవ చేయరు, మన వాళ్ళని ఇబ్బంది పెట్టట్లా. ఓటే మనం వదిలేసుకున్నాం అనుకోండి, అక్కడ సినిమా అయిపోద్ది. ప్లస్ అక్కడ రేవంత్ అయినా బీఆర్ఎస్ అయినా సరే వాళ్ళ ఓట్లు అక్కడే ఉండనియాలంట, అంటే ఇక్కడ వదులుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ ఓట్ల వరకు ఉంచేసి ఎవరు చెప్పాలి ఇక్కడ ఇక్కడ అక్కడ పోతుందని? అంటే వీళ్ళు బిఎల్ఓ వెనకాలే ఉంటారు కదా. ఏది బిఎల్ఓలు ఉన్నాడు, బయటకు వెళ్ళాడు, కావాలంటే పిలిపిస్తారు ఆ టైంకి. మనకి లెక్క ఏంటంటే ఫస్ట్ తిప్పి వచ్చినప్పుడు చెప్తారు లేరు ఇంట్లో, ఒకసారి పిలిపించండి అని చెప్తారు. రెండోసారికి రావాలి, లేదంటే రెండోసారి కూడా రానప్పుడు నోటీస్ ఇవ్వాలి, మూడోసారి వాళ్ళు వచ్చి చేయించుకోవాలి. అంటే అంత పకడ్బందీగా జరుగుద్దా? చెయ్యాలి, చేస్తారు. కాకపోతే రాసుకెళ్ళిపోతారు ఇంట్లో. అది పాత రోజులు. ఇప్పుడు జరుగుతున్న సర్ర అట్లా కాదు, నోటీస్ ఇడి మీద అంతా జరుగుతుంది. అదే కదా ఇప్పుడు బెంగాల్లో ఇదంతా. అంటే ఇక్కడ ఉండిపోయి ఇప్పుడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటారు. ఇప్పుడు నేను